ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. లోకంలో దేవుని చేత మనము సంరక్షించబడాల. దేవుని యొక్క నీతి కలిగినటువంటి ఆజ్ఞలు ఏమైతే ఉంటాయో వాటిని దాటి గాఢ నిద్రలో కూడా ఆ నీతి కలిగినటువంటి దేవుని వాక్యాలని దాటి ముందుకు పోయినమే అనుకోండి, ఇక మన యొక్క జీవితానికి క్షేమం అనేది, భద్రత అనేది మర్చిపోవాలి. దేవుని వాక్యము చేత ఎవరైతే భద్రము చేసుకుంటారో వారి ప్రాణాలని, జీవితాలని దేవునిలో కాపాడుకుంటారు. మూర్ఖంగా తిరిగి ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఎంత చెప్పినా సరే కళ్ళ ముందు చెప్పినటువంటి మాటలు జరుగుతూ ఉన్నా సరే మూర్ఖంగా పోతారు. దేవునికి విరోధమైనటువంటిది చేస్తే నీ జీవితం ఇలాగా ఇబ్బందులు పాలవుతుంది అని చెప్పిన తర్వాత వారి మానాన వాళ్ళు ఉండకుండా వాళ్ళ యొక్క గర్వానికి, వాళ్ళ యొక్క అహంకారానికి తగ్గట్లుగా నడుచుకుంటూ ఉన్నప్పుడు చెప్పినటువంటి దేవుని వాక్యము వారికి నెరవేరుతూ ఉందనుకోండి, అవును కదా, చెప్పినటువంటి దేవుని మాట జరుగుతూ ఉంది, అయితే మనము మూర్ఖంగా తిరగొద్దు. దేవుడు చెప్పినటువంటి మాట జరుగుతుంది, మూర్ఖంగా తిరగొద్దు అని ఎవరైతే వారి యొక్క జీవితాలను దేవుని వైపు మళ్ళిస్తారో, తిరుగుతారో వారి జీవితాలు క్షేమంగా ఉంటాయి. మూర్ఖంగా పోయారనుకోండి, ఇక ఇందాక చెప్పుకున్నట్టు ఇక వాళ్ళ జీవితానికి క్షేమం అనేది, కాపుదల అనేది మర్చిపోవాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 41వ వచనంలో మోషే ఇదే మాటని దేవుని ప్రజలకు చెప్తే మూర్ఖించి అంటే మూర్ఖంగా పోయి ఏం చేస్తారంటే వారిని కాపాడేటువంటి దేవుని మాటను కాదని ముందుకు పోతారు. ముందుకు పోతే దేవుని యొక్క మాటని కాదంటే ఏం జరుగుతుందో అది జరిగి శత్రువుల చేత సమూల నాశనం చేయబడతారు. 14వ అధ్యాయము 41వ వచనం సంఖ్యాకాండము. అప్పుడు మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకూడి. మీరు దేవుడు చెప్పినటువంటి స్థలానికి, దేవుడు ముందే చెప్పిన వెళ్ళొద్దు. లోకంలో మీరు బతుకుతా ఉన్నారు. అందరూ మనుషులు, అన్ని పరిస్థితులు మనకి అనుకూలముగా ఉండవు అంతే. కాబట్టి మూర్ఖించి అందరినీ గుడ్డిగా నమ్మటం, అన్ని పరిస్థితుల్లో మనకి ఎప్పుడు క్షేమమే ఉంటది అని అనుకోవటం మూర్ఖత్వానికి నిదర్శనం. అన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు, దేవుడు అప్పచెప్పినప్పుడు ఉంటాయి. అప్పటి వరకు ఆయన యొక్క వాక్యము చేత భద్రము చేసుకోవాలా. భద్రం చేసుకుంటా ఉన్నారా లేదా? భద్రము చేసుకున్నటువంటి వారైతే దేవుని వాక్యము చేత మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి క్షేమాన్ని పొందుకునేటట్లుగా తిరగండి. మీకు భద్రత, దేవుని కాపుదల వచ్చేట్లుగా తిరగండి దేవుని వైపు. ఆమేన్. లేఖనంలో మరొక మాట మనం చూసినట్లయితే అర్థమవుతుంది. 43వ వచనం, ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరు. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెములో నుండి బయలు వెళ్ళలేదు. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తా ఉన్నారంటే మూర్ఖంగా కొట్టేస్తా ఉన్నారు.
వ్యర్థంగా దేవుని యొక్క జీవము కలిగినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా తీసేస్తా ఉన్నారు. ఇదేం చేస్తుంది, మనకు తెలిసినటువంటి పరిస్థితే కదా. అక్కడ ఏం జరిగేది, అక్కడ పరిస్థితి ఎలాగుండేది, అక్కడ ఉన్నటువంటి మనుషులు, వాళ్ళ యొక్క బుద్ధులు అనేవి, వాళ్ళ యొక్క ఆలోచన అనేది మాకు తెలుసు అని చెప్పినని ఇట్లాగా మూర్ఖంగా పోయేటువంటి వారికి దేవుని యొక్క కాపుదల అనేది ఉండదు. లేఖనం చెప్తా ఉన్నది, మీరు యెహోవాను అనుసరించడం మానేశారు. ఎలాగ మానేశారంటే ఆయన యొక్క వాక్యానికి లోబడకుండా ఆయన వద్దు అన్నదాన్ని అవును అని చెప్పనని ముందుకెళ్తా ఉన్నారు. ఆయన వద్దని చెప్పిండు, పలానా పెళ్లి నువ్వు చేసుకోవద్దు, పలానా వాడు మంచోడు కాదు అని చెప్పినాను, పలానా అమ్మాయి మంచిది కాదు, పలానా సంబంధం మంచిది కాదు అని చెప్పినప్పుడు దేవుని చేత హెచ్చరించబడ్డప్పుడు అటువైపు పోనే వద్దు, ఆ ఉద్యోగంలోనికి వద్దు, ఆ ప్రాంతానికి వద్దు, ఆ సమాజంలోనికి వద్దు, ఆ మనుషులతోటి సహవాసము కూడదని దేవుడు చెప్పినప్పుడు అటువైపు పోకుండా ఉంటే 100% దేవుని చేత కాపాడబడతారు. దేవుని అనుసరించడం మానేశారు. ఎలాగ మానేశారంటే దేవుని వాక్యం చెప్పిన మాట ఏంటంటే మీరు అక్కడికి పోవద్దు. ఆయన మోషే అయినా సరే, దేవుని నిబంధన మందసం అయినా సరే అక్కడి నుంచి కథల్లా అని రాయబడ్డది. అంటే దేవుని వాక్యానికి లోబడి మోషే మరియు దేవుని యొక్క మందసము ఉన్నటువంటి స్థలములోనే ఉన్నది. మిగిలినటువంటి మూర్ఖంగా తిరిగినటువంటి ఈ అజ్ఞానంతో ఎదురాడేటువంటి స్వభావం ఉంటది కదా, ఇటువంటి మంద ఏమైందంటే గుంపులుగా దేవుడు వద్దన్నటువంటి ప్రదేశానికి పోయారు. దేవుని వాక్యము చేత తను భద్రపరుచుకునేటువంటి వాడు దేవునిలో నిలిచి ఉన్నాడు, దేవుణ్ణి అనుసరిస్తా ఉన్నాడు. లోకమంతా కూడా దుష్టుని అందుంది, లోకం అంతా భద్రతలో లేదు, దుష్టుని అందున్నది. ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే సింహాన్ని ఎలాగ గర్జిస్తుంది అలాగ గర్జిస్తా ఉన్నది. ఎవరిని బంధించి ఎవరిని నాశనానికి పంపిద్దామా అని. ఈ పరిస్థితుల్లో దేవుని వాక్యము చేత భద్రపరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత కొద్దిగా కాదు, చాలా ఉంది. ఎంత చాలా అంటే అంత చాలా. అంత గొప్ప విశ్వాసం ఉన్నటువంటి దేవుని ప్రజలే. మనం మొదటి నుంచి చూసినట్లయితే గొప్ప దైవ సేవకులు అనేక సందర్భాల్లో తప్పిపోయినట్టు కనపడుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కన్ను మూసి తెరిసేంతలో తప్పిపోయే పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము చేత ఎంత భద్రంగా ఉండాలా, ఎంత కనువిప్పు కలిగి ఉండాలా, ఎంతగా అలర్ట్ ఉండాలా ఒకసారి ఆలోచన చేయండి. మరొక మాట మనము ధ్యానించుకుందాం. 45వ వచనంలో, అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. అయిపోయింది. ఇది మొత్తం అనుకున్నదంతా జరిగిపోయింది. ఈ వంకరగా ఉన్నటువంటి జనాలు, దేవుని వాక్యానికి లోబడినటువంటి మంద ఏదైతే ఉందో వాళ్ళు వద్దురా పోవద్దురా అని చెప్పారంటే నేను పోతా అక్కడనే ఉంటా అని చెప్పారని వంకరగా తిరిగి ఆడికి పోయి ఏదైతే జరగదు అని అనుకున్నారో దాన్నే జరిగించుకున్నారు. అదే జరుగుతుంది. దేవుని వాక్యములో ఉన్నటువంటి గొప్ప క్షేమము మరెక్కడ దొరకదు. అంతటి క్షేమాన్ని కాదని వాళ్ళు ముందుకు పోయారు. ఎక్కడికి వెళ్ళి వస్తుంది క్షేమం? ఇంకా ఆయనను అనుసరిస్తే క్షేమం, ఆయనను విసర్జిస్తే మనం అనుకున్నంత నెమ్మది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రాకపోగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అనుకున్న దానికి విరుద్ధంగా ఉండి మన యొక్క బతుకు తారుమారు అవుతుంది. వాళ్ళని ఏం చేశారంటే తరిమి కొట్టారు. శత్రువులు అనేటువంటి వాళ్ళు తరిమి కొట్టారు. ఒక పక్క దేవుని మాట వినేటువంటి సేవకుడు, దేవుణ్ణి చూసేటువంటి
ఆ గొప్ప వెలుగుని, ఆ అగ్నిని చూసేటువంటి దైవ సేవకుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టి పోలే. అరే, దేవుని సేవకుడే పోలేదు కదా, మనం ఎట్లా పోతాం అనే ఆలోచన ఒక్కడికి లేదు. ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడైతే మనం చెడిపోతామో అనే దగ్గరనే గుంపులు అవుతారు. ఎక్కడైతే చెడిపోతామో అనేటువంటి పరిస్థితి ఉంటుందో అక్కడనే ఇటువంటి అజ్ఞానంతో ఉన్న మనుషులందరూ కూడా కుప్పలు ఉంటారు. దేవుని సేవకుడేమో దేవుని యొక్క నిబంధన మందసము, అలాగనే ఆయన నిర్ణయించినటువంటి స్థలము నుంచి బయటకు వచ్చినట్లు లేదు. ఒకవేళ వెళ్ళాలి అని అంటే సేవకుడే మొదట అడుగు ముందు పెడతాడు కదా. సేవకుడే కదలకుండా ఉన్నప్పుడు మిగిలినటువంటి వాళ్ళు మూర్ఖంగా పోతే పరిస్థితి ఎటో దారి తీస్తుంది అనేటువంటి విషయం కూడా, ఆలోచన కూడా లేకుండా పోయింది. అంతా నాకు తెలుసు అని అనుకునేటువంటి వాళ్ళకి ఈ వాక్యం బాగా సరిపోతుంది. ఉంటారు కదా, అంతా మాకే తెలుసు అని, దేవుని మాటలు కాదని, అటువంటి వారికి ఈ మాట బాగా సరిపోతుంది. యేసు ప్రభు వారు ఏం చెప్తా ఉన్నాడంటే 15వ అధ్యాయము యోహాను సువార్త 15:4, నా యందు నిలిచియుండుడి, నీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. నా యందు నిలిచి ఉండమని అంటే అర్థం ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి సత్యవాక్యము ఏదైతే ఉన్నదో ఆ వాక్యములోనే నిలబడి ఉండాలి. మోషే దేవుని మందసము, దేవుడు నిర్ణయించినటువంటి ఆ ప్రదేశాన్ని వీడి రాకుండా అక్కడే ఉన్నారు. అంటే దేవునిలో నిలిచి ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి ఆ వాక్యంలోనే, ఆ స్థలంలోనే, ఆ పరిస్థితుల్లోనే ఉన్నట్లయితే భద్రంగా ఉంటాం, ఫలిస్తాం. తీగ ఆ ద్రాక్ష చెట్టుకు ఉన్నన్ని రోజులు ఫలిస్తూ ఉంటుంది. వేరుపడింది అనుకోండి, మాడిపోతుంది, చేతికి చెప్ప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, చేతికి చెప్ప దొరుకుతుంది. అట్లాగా మోషేని కాదని దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి అనుసరించకుండా మూర్ఖంతో, అజ్ఞానంతో ఉన్నటువంటి వారికి అదే దొరికింది. చివరికి ఏమైపోయారంటే చనిపోయారు. దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉంది, లోకమంతయు కూడా ఏ మాత్రము నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. ఆ పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని పట్టుకొని నడవాల్సినటువంటి అవసరము కొద్దిగా కాదు, చాలా ఉంది. మనకే, మీకు దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నమాట. 1 యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం, దేవుని మూలముగా పుట్టినవాడు తన భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వాని ముట్టాడు. దేవుని మూలముగా పుట్టినవాడు అంటే దేవుని వాక్యం ఏదైతే ఉన్నదో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు. మీకు ఈరోజు ఈ వాక్యం చెప్తా ఉన్నా. ఈ వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు దేవుని మూలంగా పుట్టినవారు. అంటే దేవుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో ఆ మాట ప్రకారంగా నడుచుకునేటువంటి వారు దేవుని మూలంగా పుట్టినవారు. ఆ వాక్యం ప్రకారంగా బ్రతుకుతా ఉన్నారు కదా, అప్పుడు వాక్యంలో ఉన్నటువంటి దేవుని శక్తి అనేది లోకము మిమ్మల్ని ముట్టకుండా కాపుదలిస్తుంది. ఆమేన్. ఈ లోకంలో ఉన్నదంతా కూడా, మనం చూసేదంతా కూడా నిజం కాదు. మనం ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా భద్రతనిచ్చేవి కావు. ఆయన వాక్యము భద్రతనిచ్చేది, కాపుదలనిచ్చేది, క్షేమాన్నిచ్చేది, ఎప్పటికీ సంరక్షణనిచ్చేది. ఆ సంరక్షించేటువంటి వాక్యము చేత ఎవరైతే భద్రం చేసుకుంటారో వారు ఆ తీగ
ద్రాక్షవల్లికి ఎలాగైతే అంటు కట్టబడినన్ని రోజులు ఫలిస్తూ ఉంటుందో, మనము కూడా ఈ దేవుని వాక్యానికి అంటు కట్టబడి ఉన్నన్ని రోజులు, దేవుని వాక్యానుసారముగా మనము బ్రతికినన్ని రోజులు క్షేమంగా ఫలిస్తూ ఉంటాం. చెప్ప చేతికి రాదు. ఆమేన్. ఆయన వాక్యము మన చేతిలో చెప్ప అనేది పెట్టము, అడుక్కునేటువంటి జీవితాలను మనకివ్వదు. ఆమేన్. జీవము కలిగినటువంటి వాక్యము మనుషుని యొక్క ప్రాణానికి గొప్పగా షూరిటీ ఇస్తుంది. తెలుసు కదా, గ్యారంటీ ఇస్తుంది. ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి అటువంటిది. అందుకే లోకంలో ఉన్న మనము అన్ని పరిస్థితులు, అన్ని రోజులు అందరూ నమ్మదగినటువంటి వారు అనేటువంటి ఆలోచన విడిచిపెట్టి నమ్మదగినటువంటి దేవుని వాక్యానికి మనం అప్పగించుకున్నట్లయితే ఆయన వాక్యము మనలను భద్రం చేస్తుంది. ఆయన జీవ వాక్యము మనకి కాపుదలను ఇస్తుంది. అందుకే లేఖనము సెలవిస్తూ ఉంది, లోకంలో ఉన్నటువంటి మీరు దేవుని వాక్యము చేత అంటు కట్టబడి ఉండండి. అప్పుడు మీరు ఏమవుతారంటే భద్రము చేయబడతారు. లోకము మిమ్మల్ని ముట్టకుండా ఆయన వాక్యము సంరక్షిస్తుంది. ఆయన వాక్యాన్ని ఇచ్చి మిమ్మల్ని సజీవమగినటువంటి ఆయన యొక్క మార్గములో క్షేమంతో వర్తిల్ల చేస్తుంది. ఆమేన్. దేవుడు అలాగే మనల్ని కాపాడును కాక. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, మీ కృప కలిగిన నామమునకు ప్రార్థిస్తూ ఉండగా ఈ ఉదయకాలం ముందు తండ్రి చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపచేయమని, లోకంలో ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే నీ ప్రజలకు నీ వాక్యము చేత అంటు కట్టబడినటువంటి వారికి నీ వాక్యము చేత తనను తాను ఎవరైతే కాపాడుకొనుచు ఉన్నారో అటు వారందరికీ కూడా మీ పరలోకపు కాపుదలను సమృద్ధిగా అనుగ్రహించి, దుష్టుని అందున్నటువంటి లోకంలో మీ వాక్యము చేత వెలుగు వలె వెలిగించబడుచు ఉండగా అనుదినము కూడా నీ కృపలో మాకు నీవు తోడయ్యుంటే మమ్మల్ని వర్ధిల్లొచ్చుమని, నీ వాక్యపు వెలుగు చేత మమ్మల్ని అభిషేకించి అనుదినము కూడా నీ చేతి నీడలో సంరక్షించి మీ కృప చేత అభిషేకించి మీకు ఘనతను తెచ్చుకొనమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉన్నతుడైన దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్.